హాయ్ ప్రైజ్ లార్డ్. ఇవాల్టి మన గ్లోరీ డ్రైవ్లో ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు వాక్యంతో పాటు పాస్టర్ గారు మాకు ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే మీతో పంచుకోవాలని నాకు అనిపించింది. చూడండి, కొంతమంది మనుషులు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని దేవుడే మాకు సహాయం చేస్తారని ఉంటారు. ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ మనుషులు ఎటువంటి వారంటే క్రైస్తవుల్లో వాళ్ళు అన్ని పనులకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. నేను జెండర్ని మెన్షన్ చేయట్లేదు. కానీ వాళ్ళు దేనికి వాళ్ళ ఎఫర్ట్స్ ఇవ్వకుండా ఉండడంతో వాళ్ళు దేనికి సెలెక్ట్ కారు. ఆ విషయాన్ని వదిలేసి దేవుడు మమ్మల్ని సేవకే మేము వెళ్ళాలి అట్లాగని చివరి ఆప్షన్ని దేవునికి ఇవ్వబడుతుంది వారి జీవితంలో. అటువంటి వారైతే మీరు వెంటనే ఆలోచన మానుకోండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ పని లేని వారిని ఇష్టపడరు. అది వాక్యంలో కూడా దేవుని పరిచర్యను బట్టి కూడా మనకు తెలుస్తుంది. చూడండి, దేవుడు ఎంచుకున్న ప్రతి ఒక్క శిష్యులు కూడా పేతురు, అంద్రేయ, యాకోబు, ఆ రకంగానే మత్తయి, ప్రతి ఒక్కరు కూడా వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు వారి యొక్క కృషిని చూసి వీరు ఆత్మలను రక్షించే వాళ్ళైతే ఇంకా కష్టపడి ఖచ్చితంగా రక్షించగలరు అనే నమ్మకంతోనే దేవుడు వారిని పిలుచుకున్నారు. ఎప్పుడు కూడా కష్టపడే వారినే దేవుడు ఇష్టపడతారు. వాక్యంలో కూడా చెప్పారు కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను చూసి నీవు నేర్చుకో. అందుకని ఎప్పుడు కూడా మీ లాస్ట్ ఆప్షన్ దేవుని సేవగా పెట్టకండి. అది మీకే కాదు, మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే దేవుని ప్రెఫరెన్స్ ఎప్పుడు మొదటిగానే ఇవ్వాలి. దేవుడు వాక్యంలో కూడా చెప్పారు కదా, నన్నే అధికంగా ప్రేమించాలి, నాకే ప్రయారిటీ, దాని తర్వాతే ఎవరైనా అని. ఎందుకంటే ఎవరు విడిచిపెట్టినా ఆయన విడువని దేవుడు కాబట్టి లాస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వద్దండి. ఆ రకంగానే కష్టపడండి, మీ కష్టాన్ని ఆయనకు అప్పగించండి. అక్కడ మీరు ఆశీర్వాదం పొందుకుంటారు, అధికమైన ఆశీర్వాదం పొందుకుంటారు. అదంతా వదిలేసి నాకే పని చేత కాదంటే నేను దేవుని సేవకి వెళ్ళాలేమో, నేను ఇంట్లోనే కూర్చుంటే ఆయన ఆశీర్వాదాలు, డబ్బులు అన్ని ఇచ్చేస్తాడనే అపోహలు కానీ మీరుంటే అది వ్యర్థం. కాబట్టి అటువంటి వారు ఎవరన్నా ఉంటే వాక్యాన్ని చదవండి, నిజమైన కష్టం ఏందో, దాని ఆశీర్వాదం ఏందో తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోవాలని నేను కూడా షేర్ చేస్తున్నాను. స్టే ఎంకరేజ్, స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్.